హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎస్ ప్లాంట్స్. ఈ వీడియోలో మీకు కొన్ని క్రేపర్ ప్లాంట్స్ చూపిస్తాను. ఆల్రెడీ కొన్ని క్రేపర్ ప్లాంట్స్ చూపించాను. అవి చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మిస్ కాకుండా ఆ వీడియో కూడా చూడండి. ఈ ప్లాంట్స్ ను ఫైరోస్టేజియా వెనుస్టా, ఆరెంజ్ ట్రంపెట్ వైన్ అని కూడా పిలుస్తారు. ఇవి క్రేపర్ లో ఫ్లవరింగ్ వెరైటీ. ఆరెంజ్ కలర్ లో ట్రంపెట్ షేప్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఇవి గార్డెన్ లవర్స్ అండ్ ల్యాండ్స్కేపర్స్ కి ఫేవరెట్ క్రేపర్ ప్లాంట్ ఇది. ఫాస్ట్ గ్రోయింగ్ ఫ్లవరింగ్ క్రేపర్ వాల్స్, గేట్లు, ఆర్చెస్ కి బెస్ట్. సీజన్ లో ఫుల్ ఆరెంజ్ కలర్ పూలతో అద్భుతంగా కనిపిస్తుంది. ఫ్లవర్స్ ట్రంపెట్ షేప్ లో ఆరెంజ్ అండ్ ఫైర్ కలర్ తో బ్లూమ్ అవుతాయి. వింటర్ సీజన్ లో ఫుల్ బ్లూమింగ్ వస్తాయి ఫ్లవర్స్. ఈ క్రేపర్ ని హోమ్స్, బౌండరీ వాల్స్ పై, ఆర్చెస్ పై, ల్యాండ్స్కేప్ ప్రాజెక్ట్ లో, హోటల్స్ అండ్ రిసార్ట్ లో యూజ్ చేస్తే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇవి కూడా క్రేపర్సే, ఎల్లో కలర్స్ లో వస్తాయి ఫ్లవర్స్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఈ క్రేపర్ ప్లాంట్స్ ని డోలీ చంద్ర, ఉంగిస్ క్యాటీ, క్యాట్స్ క్లోవైన్ అని పిలుస్తారు. ఫాస్ట్ గ్రోయింగ్ ఫ్లవరింగ్ క్రేపర్. ఈ ప్లాంట్స్ ని హోమ్ బౌండరీ వాల్స్ పై, ఆర్చెస్, గేట్స్, బాల్కనీస్ ఆ ప్లేస్ లో ప్లాంటేషన్ చేసుకుంటే ఫ్లవర్స్ బ్లూమ్ అయినప్పుడు చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఈ క్రేపర్ ని ధన్బర్జియా గ్రాండిఫ్లోరా, బ్లూ ట్రంపెట్ వైన్ అని పిలుస్తారు. ఫాస్ట్ గ్రోయింగ్ ఫ్లవరింగ్ క్రేపర్. ఆర్చెస్, వాల్స్, ఫెన్సింగ్ కి బెస్ట్. పెద్ద ఆకులు, భారీ పూలతో షేడ్ కూడా ఇస్తుంది. ఒకసారి ఎస్టాబ్లిష్ అయితే గార్డెన్ లుక్ మారిపోతుంది. ఈ క్రేపర్ ని ఇపోమియా కైరికా, రైల్వే క్రేపర్ అని పిలుస్తారు. లైట్ పర్పుల్, వైలెట్ కలర్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఫ్లవర్స్. లో కేర్ తో లార్జ్ ఏరియాని గ్రీన్ గా మార్చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ చేయండి. ఇవి కూడా క్రేపర్ వెరైటీసే. వైట్ కలర్ లో ఫ్లవర్స్ ఉంటాయి. ఇవి చాలా బాగుంటాయి. ఇవి కూడా క్రేపర్స్. ఇవి ఫ్లవర్ చూడండి ఒకసారి, ప్యూర్ వైట్ తోటి పెటల్స్ ఇలా ఉంటాయి. ఈ క్రేపర్స్ ని ధన్బర్జియా ఫ్రాగ్రెన్స్ వైట్ లేడీ అని పిలుస్తారు. సింపుల్ గా కనిపించి గార్డెన్ కి ఎలిగెంట్ లుక్ ఇచ్చే ఫ్లవరింగ్ క్రేపర్ ఇది. ఇవి క్రేపర్ ప్లాంట్స్ ధన్బర్జియా ఎరెక్ట్ అని పిలుస్తారు. కింగ్స్ మ్యాంటిల్ అని కూడా అంటారు. ట్రిమ్ చేసుకుంటే బుషీగా కూడా పెరుగుతుంది, నార్మల్ ప్లాంట్ లాగా. ఈ ప్లాంట్స్ ని హెడ్జ్, బార్డర్స్ గా కూడా యూజ్ చేస్తారు. మీకు ఏమైనా హోమ్ గార్డెన్స్ ప్లాంట్ రిక్వైర్మెంట్స్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ అస్. స్క్రీన్ పై అండ్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. మీకు ప్లాంట్స్ అన్నీ కూడా కడియం నర్సరీస్ నుండే పంపిస్తాము. ఇవి క్యాలాథియా లుటియా ప్లాంట్స్. ఇండోర్, షేడ్ అండ్ అవుట్డోర్ ల్యాండ్స్కేపింగ్ సూటబుల్ అయిన ప్లాంట్స్ ఇవి. లీవ్స్ బిగ్ సైజ్ లో ఉంటాయి. ఆర్నమెంటల్ ప్లాంట్ ఇది. హోమ్ గార్డెన్, ల్యాండ్స్కేపింగ్, రిసార్ట్ అండ్ విల్లా గార్డెన్స్, షేడ్ అండ్ ట్రాపికల్ థీమ్ డిజైన్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు ఈ ప్లాంట్స్ ని. ఇక్కడ చూస్తున్న ప్లాంట్స్ అన్ని టెర్మినియా మ్యాంటిల్ ఇరిగేటెడ్ ప్లాంట్స్. ఇవి స్మాల్ సైజులో. ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ల్యాండ్స్కేపింగ్కి ఎక్కువగా యూజ్ చేస్తారు ఇవి. మరిన్ని ప్లాంట్స్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఏఎస్ ప్లాంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.